ఫీజుల బకాయి బీజేపీ లడాయి అనే కార్యక్రమం చేపట్టింది బీజేవైఎం ఆధ్వర్యంలో. కరీంనగర్ తెలంగాణ చౌరస్తా నుంచి కరీంనగర్ కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్ళడానికి సిద్ధమయ్యారు. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు గణేష్ ఉన్నారు. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. గణేష్, చెప్పండి, ఎట్లా తీసుకోవచ్చు, ఎంత బకాయి అయింది, ఏ విధమైనటువంటి పోరాటానికి సిద్ధమయ్యారు మీరు? ఈరోజు భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా 12,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ఫీజు బకాయి ఉన్నది. ఫీజు బకాయిలు కావచ్చు, అదేవిధంగా స్కాలర్షిప్లు కావచ్చు, ఫీజు రిమెంబర్మెంట్ కావచ్చు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కావచ్చు, డిగ్రీ స్టూడెంట్స్ కావచ్చు, ఇంటర్ నుంచి పీజీ దాకా విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇలాంటి ఈరోజు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. మన దగ్గర పైసలు లేవు, ఖజానా కాయలని చెప్తా ఉన్నాడు. అదే రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తూ ఉన్నా. రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళన కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నావు. ఫ్యూచర్ సిటీ పేరు మీద 1,00,000 కోట్లు ఖర్చు పెడతా ఉన్నావు. అవి ఎక్కడ పైసలు, ఇక్కడ పైసలు. ఎందుకంటే అక్కడనేమో కమిషన్లు వస్తాయి, ఈడనేమో కమిషన్ రావు. ఈ పైసలేమో విద్యార్థుల యొక్క అకౌంట్లు వేయాలి, అవేమో పైసల కోసం కమిషన్లు వస్తాయి. కాబట్టి కమిషన్ల కోసం కకృతి వాడి ఈరోజు రేవంత్ రెడ్డి ఈరోజు స్కాలర్షిప్ విడుదల చేశారు. దీనికి వ్యతిరేకంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ వ్యాప్తంగా అనేక జిల్లాల్లో స్టూడెంట్ మార్చ్, విద్యార్థులను కలిసి విద్యార్థుల యొక్క వారి యొక్క హక్కుల కోసం, వారి సంక్షేమం కోసం ఏదైనా పార్టీ పనిచేస్తుందంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ. నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే, రేవంత్ రెడ్డి విద్యార్థులు స్కాలర్షిప్లు అడిగితే, ఫీజు రిమెంబర్మెంట్ అడిగితే మా దగ్గర పైసలు ఏమంటున్నాడు. ఏమన్నా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కావచ్చు, మన స్కాలర్షిప్ అడిగితే వాళ్ళు ఏమన్నాడుతున్నారు, క్రిమినల్ వేస్ట్. అంటే విద్యార్థులందరూ కూడా క్రిమినల్ వేస్ట్, వీళ్ళు చదువురాని సన్యాసులు అని రేవంత్ రెడ్డి వివరిస్తూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి బిడ్డ, ప్రభుత్వాలు నువ్వు వచ్చిన కేవలం 3 సంవత్సరాలు అయింది. అప్పుడు 2 సంవత్సరాలు కేసీఆర్ గవర్నమెంటు, ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ గవర్నమెంటు. విద్యార్థులను నట్టేట ముస్లిం గవర్నమెంట్ ఏదో ఉన్నట్టు తెలంగాణలో అది కాంగ్రెస్ గవర్నమెంటు. మా విద్యార్థులు ఒక్కసారి ఈ తెలంగాణ రాష్ట్రంలో అంత ఏకమైతే నీ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేస్తారని చెప్తా ఉన్నా. ఒకటి చెప్పండి, డిగ్రీ, బీటెక్, ఎంబీబీఎస్ లాంటి కోర్సులు పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులు సర్టిఫికెట్లు ఇవ్వాలంటే మీరు బకాయిలు ఉన్నారు, ఫీజు రిమెంబర్స్ రాలేదు, సర్టిఫికెట్లు ఇవ్వలేము, మొత్తం డ్యూ చెల్లించండి అని చెప్పి కాలేజెస్ డిమాండ్ చేస్తున్నాయి, వసూలు చేస్తున్నాయి. దీనికి ఎట్లా విద్యార్థులకు అండగా ఉంటారు, ప్రభుత్వం మీద పోరాటం చేస్తారు? నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ఈరోజు కాలేజీ యాజమాన్యాలు వాళ్ళని కూడా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. వారికి కూడా ఆ కాలేజ్ యాజమాన్యాల్లో అనేక మంది యొక్క పనిచేసినటువంటి కార్యకర్తలు ఉంటారు. అదేవిధంగా వారి యొక్క లెక్చరర్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, పనిచేసినటువంటి యొక్క స్టాఫ్ కావచ్చు, వాళ్ళందరికీ శాలరీ ఇవ్వాలి. ఈరోజు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు, నేను పైసలు ఇయ్యా. అరే పైసలు ఎందుకు ఇవ్వవు? నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి కావా? నువ్వు ఒక ప్యూనివా, లేకపోతే ఒక చెప్పురాసివా? అరే ఒక ముఖ్యమంత్రి అయి ఉండి, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షల మంది విద్యార్థులు బాధపడతా ఉన్నారు. అంటే వారి బాధ వారికి పట్టించుకోరా గవర్నమెంట్? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకటే చెప్తున్నాడు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత బకాయిలు ఉన్నాయి, అప్పటి నుంచి ఇప్పటి వరకు 12,000 కోట్ల రూపాయలు బకాయిలు అంటున్నారు, మా దగ్గర ఫైనాన్షియల్గా ఇబ్బందికరమైన పరిస్థితి అంటున్నారు. ఏం చెప్తారు? ముఖ్యమంత్రి పదవి అనేది తెలంగాణ రాష్ట్రానికి, నువ్వు ఆంధ్రప్రదేశ్ కావు. తెలంగాణ రాష్ట్రంలో ఎంతైతే హక్కులు ఉన్నాయో అప్పులకు కూడా బాధ్యులు నువ్వే రేవంత్ రెడ్డి. కేవలం సంక్షేమ పథకాలకు, కేవలం కమిషన్ల కోసం కకృతి పడతావు కదా. మరి అదే విద్యార్థుల యొక్క స్కాలర్షిప్ల కోసం ఈరోజు తెలంగాణ విద్యార్థి సమాజం, తెలంగాణ సమాజం అంతా ఈరోజు రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నారు. మా స్కాలర్షిప్లు ఇస్తావా, దిగిపోతావా? మా స్కాలర్షిప్లు ఇస్తావా, రాజీనామా చేస్తావా? ఈరోజు తెలంగాణ ప్రభుత్వాన్ని ఈరోజు విద్యార్థులందరూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. మొత్తం మీద స్కాలర్షిప్లు బకాయిలు అన్నీ కూడా చెల్లించాల్సిందే, ఖచ్చితంగా చెల్లించిన తర్వాతనే విద్యార్థుల బంగారు భవిష్యత్తుకి ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉంటాయని చెప్పి, లేదంటే పోరాటం తప్పదని హెచ్చరిక జారీ చేస్తున్నారు. పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి ఇటు విద్యార్థులు, బీజేవైఎం కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు, నేతలందరూ కూడా తరలి రావడం జరిగింది. మొత్తం మీద ప్రెషర్ బిల్డప్ చేయడానికైతే మేము సిద్ధం అని చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి.